ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ పేరు విన్నప్పుడల్లా రెండు గుర్తొస్తాయి. ఒకటి బీఆర్ఎస్, రెండు ప్రభాకర్ రావు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి కింగ్ పిన్ కాదు నిందితుడు ప్రభాకర్ రావు. అసలు ఫోన్ ట్యాపింగ్కు కర్త కర్మ క్రియ అంతా ప్రభాకర్ రావే అని విచారణలో తేలిన అంశం. అయితే ఇవన్నీ ఆరోపణలే, నిజమని ఇక తేలలేదు. మరి ఆరోపణలు నిజమా లేక అన్ని అబద్ధాలేనా? ఇది తేలాలంటే ఆయన ఇండియా రావాలి, విచారణను ఎదుర్కోవాలి. కానీ అది జరగడం లేదు. కానీ పోలీసులు మాత్రం ఆయన రప్పించేందుకు మరో కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో ట్విస్టులు, అంతకుమించి అరెస్టులు. ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఐజీ రేంజ్ అధికారి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నారు. వీరందరూ చెప్పిన ఏకైక పేరు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు. ఇప్పుడు ఆ పెద్దరావు గారిని పట్టుకునేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు ఫైల్ ఓపెన్ కాకముందే విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన. ఇక అక్కడి నుంచి చికిత్స పేరు చెప్పుకుని కదలడం లేదు. ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయగా జూన్ 26న స్వదేశానికి వస్తానంటూ ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఆయన కారణంగా విచారణ ఆలస్యం అవుతోంది. మరి ఆయన చెప్పిన టైంకు రాకపోతే ఎలా? దీనిపైనే పోలీసులు ఫోకస్ చేశారు. అందుకే ఆయన రాకపోతే వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ తర్వాత బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు జారీ చేయబోయే రెడ్ కార్నర్ నోటీసులు అదనం. అంటే పోలీసుల నుంచి తప్పించుకుంటూ విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు రోజు రోజుకి ఊబిలో కూరుకుపోతున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అసలు ఇంతకీ రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఏంటి? ఇవి జారీ చేస్తే వచ్చే నష్టం ఏంటి? రెడ్ కార్నర్ నోటీస్ ఆర్ రెడ్ నోటీస్, దీన్ని ఎలాగైనా పిలవచ్చు. మామూలుగా ఒక కేసులో నిందితులుగా ఉన్నవారు కావచ్చు, నేరస్తులుగా ఉన్నవారు కావచ్చు, దేశాన్ని విడిచి పరారవుతారు. అలాంటి వారు ప్రపంచంలోని ఏ దేశానికైనా పారిపోవచ్చు. మన పోలీసులు అక్కడికి వెళ్ళి వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి వాళ్ళ జ్యూరిడిక్షన్స్ ఉంటాయి, దేశాలకు ఒక రూల్ ఉంటుంది. సో ఇలాంటి వారిని ఆ దేశాల్లోనే గుర్తించి తాత్కాలికంగా అరెస్ట్ చేసేందుకు ఈ నోటీస్ జారీ చేస్తారు. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, సింపుల్గా ఇంటర్పోల్లో సభ్యత్వ దేశంగా ఉంటేనే ఈ నోటీస్ను జారీ చేయాలని రిక్వెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 195 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఈ దేశాలన్నింటికీ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో. ఇండియా ఇందులో సభ్యదేశంగా ఉండడంతో ఈ రెడ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయగానే అందులో వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో ఓ నోటీస్ జారీ అవుతుంది. ప్రతి రిక్వెస్ట్ను స్పెషలైజ్డ్ టాస్క్ ఫోర్స్ అనలైజ్ చేస్తుంది. ఇంటర్పోల్ రూల్స్కి అనుగుణంగా రిక్వెస్ట్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేస్తుంది. ఆయా దేశాలు చేసే రిక్వెస్ట్లో రాజకీయ దురుద్దేశాలు ఉండకూడదు, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మతపరమైన డిమాండ్ ఉండకూడదు, రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి శరణార్థి ఉండకూడదు. ఇలా అన్నింటినీ చెక్ చేసి ఓకే అనుకుంటే అతని పర్సనల్ వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత నోటీసును పబ్లిష్ చేస్తారు. ఈ నోటీస్లో అతని వివరాలతో పాటు అతను చేసిన క్రైమ్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ నోటీస్ 195 దేశాలను అలర్ట్ చేస్తుంది. వారు ఆయా దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించి వివరాలతో పాటు అవసరమైతే అదుపులో కూడా తీసుకుంటారు. ఇది రెడ్ కార్నర్ నోటీస్ డీటెయిల్స్. ఇలాంటి నోటీస్ని ఇప్పుడు ప్రభాకర్ రావుపై జారీ చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడున్నారు, అక్కడే ఎందుకుంటున్నారు, పలుసార్లు పోలీసులు కోరినా ఎందుకు తిరిగి రావడం లేదు, విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదు? ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితులంతా మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పేశారు. బీఆర్ఎస్ సుప్రీమో అంటూ ఆయన సంబోధిస్తున్నారు. ఛార్జ్ షీట్లో ఇప్పటికే ఆ పేరు కనిపిస్తోంది. అయితే తమకు ఆదేశాలు ఇచ్చింది ప్రభాకర్ రావే అని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. అందుకే పోలీసులు ఆయన్ను విచారించాలని చూస్తున్నారు. అంతేకాదు, ఆయన్ను విచారిస్తే కీలక ఆధారాలు బయటపడే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులు చెప్పిన దానికి ఆయన చెప్పే విషయాలను కంపేర్ చేసి చూడనున్నారు. దీంతో పాలకు పాలు నీళ్లకు నీళ్లు అన్నట్టుగా కేసు తేలిపోనుంది. మనం మొదటి నుంచి ఒకటే విషయాన్ని చెబుతున్నాం. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారంతా పాత్రధారులే, అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. ఇప్పుడు మా మాటలు నిజం చేసేలా ఉంది పోలీసుల దర్యాప్తు స్టైల్. ప్రణీత్ రావుతో మొదలైన వ్యవహారం అనేక మంది ఎస్ఐలు, సీఏలు చుట్టుకుంది. ఆ తర్వాత ఏసీపీలు, ఎస్పీల వరకు వెళ్ళింది. ఇప్పుడు డీజీ ర్యాంక్ అధికారుల వద్దకు వచ్చింది. ఇక తర్వాత మాజీ ప్రభుత్వ పెద్దలే మిగిలి ఉన్నారు. ఇది మేమేదో కక్షపూరితంగానో ఉద్దేశపూర్వకంగానో చెప్తున్నామని కాదు. ఏ పోలీస్ అధికారైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే క్రిమినల్స్ని చేస్తారు. ఎందుకంటే క్రైమ్ను కంట్రోల్ చేయొచ్చన్న అవసరంతో. బట్ ఇక్కడ ట్యాపింగ్ బాధితులంతా రాజకీయ నేతలే. వారి ఫోన్ను ట్యాప్ చేసి వీరు సాధించేది ఏముంటుంది? అందుకే అధికార పార్టీల పెద్దలే దీన్ని వెనకుండి నడిపించారన్నది మా ఆరోపణ. ఇప్పుడు ఈ ఆరోపణ నిజం చేసేలానే ఉంది పోలీసుల దర్యాప్తు. ప్రతి కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో, ప్రతి రిపోర్ట్లో కూడా అదే విషయం బయటకు వస్తుంది. చూడాలి ప్రభాకర్ రావు వచ్చి నోరు తెరిస్తే ఇంకేం జరుగుతుందో, ఆయన కన్ఫెషన్ ఏ విధంగా ఉంటుందో, ఎవరెవరి మెడకి కేసు చుట్టుకుంటుందో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.